హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంక్రాలిట్. ఇప్పుడు మనం 8th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ చాప్టర్ అందులోని కాంప్రహెన్షన్ చెక్ ఇంకా లెసన్ ఎండింగ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ని డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మనం లెసన్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు కాంప్రహెన్షన్ చెక్ని చూద్దాం. పేజ్ నెంబర్ 10లో మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే, వాట్ డిడ్ ద ఆథర్ ఫైండ్ ఇన్ ఏ జంక్ షాప్? జంక్ షాప్లో ఆథర్ ఏం ఫైండ్ అవుట్ చేశాడు? సో దానికి ఆన్సర్ ఏంటి అంటే, ద ఆథర్ ఫౌండ్ అన్ ఓల్డ్ రోల్ టాప్ డెస్క్ ఫర్ సేల్ ఇన్ ద జంక్ షాప్. ఇట్ వాస్ మేడ్ ఆఫ్ వుడ్, ఓక్ వుడ్ అండ్ ఓన్ అవుట్ బట్ లుక్డ్ రిపేరబుల్, సో హీ బాట్ ఇట్. సో ఏం ఫైండ్ అవుట్ చేశాడు జంక్ షాప్లో అంటే, ఒక ఓల్డ్ టాప్ డెస్క్ని ఫైండ్ అవుట్ చేశాడు నేరేటర్. అది ఓక్ వుడ్తో తయారు చేయబడింది, కాకపోతే చాలా పాతదైపోయింది. ఇట్ వాజ్ ఇన్ డ్యామేజ్డ్ కండిషన్. సో దాన్ని మన ఆథర్ చూడడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2, వాట్ డిడ్ హీ ఫైండ్ ఇన్ ఏ సీక్రెట్ డ్రాయర్? హూ డూ యూ థింక్ హ్యాడ్ పుట్ ఇట్ ఇన్ దేర్? అంటే ఏమి సీక్రెట్ డ్రాయర్లో ఫైండ్ అవుట్ చేశారు మన నేరేటర్, ఇంకా దాంట్లో ఏముంది, ఎవరు పెట్టారు అనేసి దీని యొక్క మీనింగ్ అనమాట. ద ఆథర్ ఫౌండ్ ఎ లెటర్ ఇన్ ద సీక్రెట్ కంపార్ట్మెంట్ ఆఫ్ ద బాటమ్ డ్రాయర్. ఒక లెటర్ని మన ఆథర్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ ఇన్ ఏ స్మాల్ టిన్ బాక్స్ సేఫ్లీ కెప్ట్. సో చాలా సేఫ్గా ఒక చిన్న టిన్ బాక్స్లో పెట్టున్నారు. ఐ థింక్ ద ప్రీవియస్ ఓనర్ ఆఫ్ ద డెస్క్ హ్యాడ్ పుట్ ఇట్ ఇన్ దేర్. సో ఆ డెస్క్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే పెట్టుండొచ్చు. ఇప్పుడు కాంప్రహెన్షన్ చెక్లో మనకి పేజ్ నంబర్ 14లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. హూ హ్యాడ్ రిటర్న్ ద లెటర్ టు హూమ్ అండ్ వెన్? అసలు ఆ లెటర్ ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎప్పుడు రాశారు? ఆన్సర్, జిమ్ మ్యాక్ఫర్సన్, a captain in the British Army, had written that letter to his wife Connie from the World War front on the day after Christmas in 1914. 1914లో క్రిస్మస్ డే జరిగిన తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ యొక్క యుద్ధం నుంచి జిమ్ మ్యాక్ఫర్సన్ అనేటువంటి కెప్టెన్ తన భార్య కానీకి ఆ లెటర్ని రాశాడు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. వై వాజ్ ద లెటర్ రిటర్న్? వాట్ వాజ్ ద వండర్ఫుల్ థింగ్ దట్ హ్యాడ్ హ్యాపెండ్? సో అసలు ఆ లెటర్ ఎందుకు రాయబడింది, ఇంకా వార్లో అసలు ఏం జరిగింది? ద లెటర్ డిస్క్రైబ్డ్ ద వండర్ఫుల్ క్రిస్మస్ డే ఇన్ 1914 when the British and German army on the border had made merry together, keeping aside the war for the spirit of festivity. అంటే ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో బ్రిటిష్ జర్మన్ ఆర్మీస్ యుద్ధం చేసుకుంటూ ఉంటాయన్నమాట. క్రిస్మస్ రోజు మాత్రం వాళ్ళు ఆ యుద్ధంని ఆపేసి బ్రేక్ తీసుకొని ఇద్దరు కలిసి, రెండు సైన్యాలు కలిసి క్రిస్మస్ డేని సెలబ్రేట్ చేసుకుంటాయి. దట్ వాజ్ ద వండర్ఫుల్ థింగ్ మెన్షన్డ్ ఇన్ ద లెటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. వాట్ జాబ్స్ డిడ్ హ్యాన్స్ వుల్ఫ్ అండ్ జిమ్ మ్యాక్ఫర్సన్ హ్యావ్ వెన్ దే వర్ నాట్ సోల్జర్స్? అంటే సోల్జర్స్ కాకముందు హ్యాన్ వుల్ఫ్ అంటే వాళ్ళ యొక్క కెప్టెన్స్ కదా వాళ్ళిద్దరు కూడా, వాళ్ళ వాళ్ళ ఆర్మీస్కి. అలాగా చీఫ్గా కాకముందు వాళ్ళ యొక్క పొజిషన్స్ ఏంటి? హ్యాన్స్ వుల్ఫ్ వాజ్ ఏ సెల్లో ప్లేయర్ ఇన్ ద ఆర్కెస్ట్రా. సెల్లో ప్లేయర్ అంటే అదొక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో దాన్ని వాయిస్తూ ఉండేవాడు హ్యాన్స్ వుల్ఫ్. జిమ్ వచ్చేసి ఒక టీచర్ ఆఫ్ ఇంగ్లీష్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. అతని యొక్క హోమ్ టౌన్ అయినటువంటి డోర్సెట్లో, ఇంగ్లాండ్లో. So that they have given here. Hans Wolf was a cello player in the orchestra and Jim was an English teacher in his hometown of Dorset, England before they joined their respective army for a fight in the World War. Next question number 4 చూద్దాము. Had Hans Wolf ever been to Dorset? Why did he knew it? అంటే డోసెట్ గురించి హ్యాన్ వుల్ఫ్ ముందే తెలుసా, తనకి ఎలా, ఎందుకు తెలుసుకున్నాడు అనేసి దీని యొక్క మీనింగ్. హ్యాన్స్ హ్యాడ్ నెవర్ బీన్ టు డోసెట్. డోసెట్కి ఎప్పుడు కూడా హ్యాన్స్ వుల్ఫ్ రాలేదు, కానీ బట్ హీ న్యూ ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్ ఫ్రమ్ రీడింగ్ బుక్స్. బుక్స్ చదవడం ద్వారా డోసెట్ అనేటువంటి ప్లేస్ గురించి హ్యాన్స్ వుల్ఫ్ తెలుసుకున్నాడు.
హీ హ్యాడ్ లెర్న్డ్ ఆల్ అబౌట్ ఇంగ్లాండ్ ఫ్రమ్ స్కూల్ అండ్ ఫ్రమ్ రీడింగ్ బుక్స్ ఇన్ ఇంగ్లీష్. సో, ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి బుక్స్‌ని చదివి ఇంగ్లాండ్ ఎలా ఉంటుంది అనేది హాన్స్ వుల్ఫ్ తెలుసుకోగలిగాడు. హిస్ ఫేవరెట్ రైటర్ ఎవరు అంటే థామస్ హార్డీ, ఫ్రమ్ హూజ్ నావెల్స్ హీ మస్ట్ హావ్ లెర్న్డ్ ఎ లాట్ అబౌట్ ఇంగ్లాండ్. సో, థామస్ హార్డీ రాసినటువంటి నావెల్స్‌ని చదివి ఇంగ్లాండ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి చక్కగా తెలుసుకోవడం జరిగింది హాన్స్ వుల్ఫ్. ఇప్పుడు క్వెషన్ నంబర్ 5 చూద్దాము. డూ యూ థింక్ జిమ్ మాక్‌ఫర్సన్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ వార్? హౌ డు యూ నో థిస్? సో, జిమ్ మాక్‌ఫర్సన్ తిరిగొచ్చారా? లేదా? అది నీకెలా తెలుసు? నో. ఆన్సర్ ఏంటి అంటే నో. అతను తిరిగి రాలేదు. ఐ డోంట్ థింక్ జిమ్ మాక్‌ఫర్సన్ కేమ్ హోమ్ ఫ్రమ్ ద వార్. సో, వార్ నుంచి అతను తిరిగి రాలేదు. వార్‌లోనే చనిపోయి ఉండొచ్చు. బికాస్ ద ఆథర్ డిస్కవర్డ్ హిస్ ఓల్డ్ వైఫ్ అలోన్, షీ హాడ్ మిస్టేకెన్ హిమ్ టు బీ హర్ రిటర్న్డ్ హస్బెండ్. సో, మనం నేరేటర్ కానీ దగ్గరికెళ్ళినప్పుడు ఆమె అక్కడ ఒంటరిగా ఉంది. ఇంకా మన నేరేటర్‌ని చూసి ఆమె తన హస్బెండ్ అనేసి అనుకునింది. దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ కాంప్రిహెన్షన్ చెక్ పేజ్ నంబర్ 15 చూద్దాము. క్వెషన్ నంబర్ 1 ఏంటి అంటే వై డిడ్ ద ఆథర్ గో టు బ్రిడ్‌పోర్ట్? బ్రిడ్‌పోర్ట్‌కి ఆథర్ ఎందుకెళ్ళాడు? ఆన్సర్ ఏంటి అంటే ద ఆథర్ హాడ్ గాన్ టు బ్రిడ్‌పోర్ట్ టు రిటర్న్ మిసెస్ జిమ్ మాక్‌ఫర్సన్ హర్ హస్బెండ్స్ లెటర్, లాస్ట్ లెటర్. ఓకే. ఇక్కడ కొంచెం మిస్టేక్ పడింది. దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకు వెళ్ళాడు అంటే టు రిటర్న్ మిసెస్ జిమ్ మాక్‌ఫర్సన్ కామా పెట్టుకొని హర్ హస్బెండ్స్ లాస్ట్ లెటర్ అనేది పెట్టుకోండి. ఓకే. లేదా టు రిటర్న్ హర్ హస్బెండ్స్ లెటర్ అని పెట్టుకొని ఈ మిసెస్ జిమ్ మాక్‌ఫర్సన్ అనేది బ్రాకెట్‌లో పెట్టుకోండి సరిపోతుంది. ఇక్కడ హర్ ఉండాలి. ఓకేనా? రైట్. అంటే తన యొక్క కానీ యొక్క హస్బెండ్ రాసినటువంటి లాస్ట్ లెటర్‌ని తిరిగి ఆమెకిద్దాము అనేసి మన నేరేటర్ వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 2 ఉంది ఇక్కడ చూడండి. హౌ ఓల్డ్ హాస్ మిసెస్ మాక్‌ఫర్సన్ నౌ? వేర్ వాస్ షీ? ఆమె ఎక్కడుంది? ఆమె ఎన్ని సంవత్సరాలు? దీనికి ఆన్సర్ ఏంటంటే మిసెస్ మాక్‌ఫర్సన్ వాస్ నౌ 101 ఇయర్స్ ఓల్డ్. ఆమె 101 ఇయర్స్ ఓల్డ్ అనమాట. ఆమె ఎక్కడుంది అంటే షీ వాస్ పుట్ ఇన్ ఏ నర్సింగ్ హోమ్ ఆఫ్టర్ ద యాక్సిడెంటల్ ఫైర్ ఎట్ హర్ హోమ్. అంటే తన హోమ్ దగ్గర కొంచెం యాక్సిడెంట్ అయిందనమాట. ఫైర్ యాక్సిడెంట్. ఆ తర్వాత ఆమెని నర్సింగ్ హోమ్‌లో పెట్టడం జరిగింది. ఇంకా కాంప్రిహెన్షన్ చెక్‌లో పేజ్ నంబర్ 16 ఇక్కడ క్వెషన్ నంబర్ 1 చూద్దాము. హూ డిడ్ కానీ మాక్‌ఫర్సన్ థింక్ హర్ విజిటర్ వాస్? సో, మాక్‌ఫర్సన్‌ని చూసి కానీ ఏమనేసి అనుకునింది? దానికి ఆన్సర్ ఏంటి అంటే కానీ మాక్‌ఫర్సన్ థాట్ ద విజిటర్ వాస్ హర్ హస్బెండ్ హూ హాడ్ రిటర్న్ ఫ్రమ్ ద వార్. అంటే మాక్‌ఫర్సన్ ఏమనుకునింది అంటే కానీ మాక్‌ఫర్సన్ తన భర్త జిమ్ ఉన్నాడు కదా! సో, అతను వార్ నుంచి తిరిగొచ్చాడు అనేసి మన నేరేటర్‌ని చూసి ఆమె అనుకునిందనమాట. సో, ఇక్కడ మరొక క్వెషన్ గూడా ఉంది. ఈ కాంప్రిహెన్షన్ చెక్‌లోనే అది గూడా మనం చూసేద్దాము. ఓకే. క్వెషన్ నంబర్ 2 ఏంటంటే విచ్ సెంటెన్స్ ఇన్ ద టెక్స్ట్ షోస్ దట్ ద విజిటర్ డిడ్ నాట్ ట్రై టు హైడ్ హిస్ ఐడెంటిటీ? సో, మనకి ఏ సెంటెన్స్ అనేది తెలియజేస్తుంది. తను తన యొక్క ఐడెంటిటీని దాచకూడదు అనేసి అనుకున్నాడు అనేసి మనకి ఏ సెంటెన్స్ చెప్తుంది అనేసి ఇచ్చారు. దానికి ఆన్సర్ ఏంటంటే వెన్ మిసెస్ మాక్‌ఫర్సన్ సెడ్ టు ద అదర్ యూ హ్యాడ్ మీ వుడ్ కమ్ హోమ్ బై క్రిస్మస్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు సిట్ క్లోజర్ టు హర్ మేకింగ్ హర్ ఫర్ హర్ హస్బెండ్. ద ఆథర్ హ్యాడ్ సెడ్ నథింగ్ టు కరెక్ట్ హర్ విచ్ షోస్ హీ డిడ్ నాట్ ట్రై టు హైడ్ హిస్ ఐడెంటిటీ. అంటే తను ముందుగానే చెప్పేస్తాడనమాట. సో, నాకు ఇక్కడికి వచ్చే ముందు జస్ట్ ఇట్లాగా ఒక డ్రాయర్ టేబుల్ తీసుకున్నాను నేను కొనుక్కున్నాను. దాంట్లో ఈ లెటర్ దొరికింది. ఇదంతా హీ రివీల్డ్ యాక్చువల్లీ. కానీ ఏమవుతుంది అంటే ఆమె సరిగ్గా విందనమాట. సో, ఇదంతా కూడా మనకి తను చెప్పాలి అనుకుని చెప్పినట్లుగానే అర్థమవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ విత్ ద టెక్స్ట్‌లో ఇక్కడ క్వెషన్ నంబర్ 1 ఉంది చూడండి. ఇక్కడ మనకి ఒక 7 క్వెషన్స్ ఏదో ఇచ్చినట్టున్నారు. సో, వాటిల్ని చూద్దాం. ఇవేంటి అంటే లెసన్ అయిపోయిన తర్వాత ఇచ్చినటువంటి క్వెషన్స్. ఫర్ హౌ లాంగ్ డూ యూ థింక్ కానీ హాడ్ కెప్ట్ జిమ్స్ లెటర్? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్స్ అనేసి ఇచ్చారు. సో, దీనికొచ్చేసి మనము ఏం చెప్పొచ్చు అంటే ఐ థింక్ కానీ హాడ్ కెప్ట్ జిమ్స్ లెటర్ విత్ హర్ ఫరెవర్.
It was safely kept in the secret drawer of the roll top table, which must have been at her house until the unfortunate fire. This can be assumed the basis of her reactions when she found the letter. అంటే కానీ ఆ లెటర్‌ని తనతో పాటు ఎప్పటికి ఉంచుకోవాలి అనేసి అనుకునింది. అన్‌ఫార్చునేట్‌గా ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఆహ్, టేబుల్ అనేటువంటిది తన నుంచి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత దాన్ని మన నేరేటర్ కొనుక్కొని తిరిగి ఆ లెటర్ తన దగ్గరికి రావడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ క్వెషన్ 2 చూద్దాం. వై డు యూ థింక్ ద డెస్క్ హ్యాడ్ బీన్ సోల్డ్ అండ్ వెన్? సో, దీనికి ఆన్సర్ ఏంటంటే, ఐ థింక్ ద డెస్క్ హ్యాడ్ బీన్ సోల్డ్ ఆఫ్టర్ ద ఫైర్ యాక్సిడెంట్ ఎట్ ద మ్యాక్‌ఫర్సన్. సో, మ్యాక్‌ఫర్సన్ యొక్క లేడీ మ్యాక్‌ఫర్సన్ ఉంది కదా! సో, ఆ హౌస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ డెస్క్ అనేది ఆ పాత సామాన్ల వాళ్ళకి అమ్మివేయడం జరిగింది. ఇట్ వాస్ ఓల్డ్, worn ఔట్ అండ్ హ్యాడ్ లుక్డ్ ఎ బిట్ డ్యామేజ్డ్ ఇన్ ద ఫైర్. సో, మనం చూడొచ్చు డిస్క్రిప్షన్‌లో మనకు చెప్తారు. దానికి ఒక సైడ్ ఫైర్ మార్క్స్ ఉన్నాయి. ఇంకా వాటర్ పడిన మార్క్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి చెప్తారు లెసన్‌లో. సో, దట్ వి కెన్ అండర్‌స్టాండ్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 3 చూద్దాం. వై డు జిమ్ అండ్ హ్యాన్స్ థింక్ దట్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ ఆర్ గుడ్ వేస్ ఆఫ్ రిజాల్వింగ్ కాన్‌ఫ్లిక్ట్స్? డు యూ అగ్రీ? సో, జిమ్ ఇంకా హాన్స్ వచ్చేసి ఎందుకనుకున్నారు? వార్ కాకుండా అంటే యుద్ధాల వల్ల కాకుండా గేమ్స్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే మేలు అనేసి. దీనికి మీరు అగ్రీ చేస్తారా? చేయరా? అనేసి అడుగుతున్నారు. నేనైతే అగ్రీ చేస్తాను ఆ ఐడియాస్ తోటి. ఎందుకంటే ఎలాంటి వినాశనం జరగదు. దట్ మీన్స్ ఆహ్, మనుషులు చనిపోవడం ఇలాంటివన్నీ కూడా జరగవు కాబట్టి ఐ విల్ అగ్రీ విత్ దట్. Hans and Jim were short services commissioned soldiers who had joined their national armies only because there had been a war. Hans was a cello player and Jim was a teacher. They were not seasoned commanders in the armies to see war as the only rational way to conflict resolution. They had suffered a great loss and hated the war and felt sports as better way of reaching a solution. I agree with their ideas of an alternative to expensive wars. సో, దిస్ ఈజ్ మై ఒపీనియన్. మీకేదైనా వేరే ఒపీనియన్ ఉంటే మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 4 ఇచ్చారిక్కడ. దాన్ని చూద్దాము. డు యూ థింక్ ద సోల్జర్స్ ఆఫ్ ద 2 ఆర్మీస్ ఆర్ లైక్ ఈచ్ అదర్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్? ఫైండ్ ఎవిడెన్స్ ఫ్రమ్ ద స్టోరీ టు సపోర్ట్ యువర్ ఆన్సర్. సో, నేననుకోవడం ఏంటంటే, వాళ్ళు ఇద్దరు కూడా సేమ్ ఒకేలా ఆలోచిస్తున్నారు. డిఫరెంట్‌గా అయితే ఆలోచించట్లేదు. ఎందుకంటే, ఇద్దరు కూడా వార్ కోరుకోవడం లేదు. పీస్‌నే కోరుకుంటూ ఉన్నారు. దాన్ని బట్టి మనం చెప్పొచ్చు, ఆ సోల్జర్స్ ఇద్దరు కూడా సేమ్ ఒకేలా ఆలోచిస్తున్నారు అనేసి. సో, ద ఆన్సర్ ఈస్ ద సోల్జర్స్ ఇన్ ఎయిదర్ ఆర్మీ వర్ నో డిఫరెన్స్ ఫ్రమ్ వన్ అనదర్. Their countries and their leaders might have hated each other, but did not have personal differences with the soldiers on the opposite side. They came together to celebrate Christmas on the no man's land and played a football match with sportsman spirit. It shows human bonding and lack of hate. Next question number 5 చూద్దాము. Mention the various ways in which the British and the German soldiers become friends and find things in common at Christmas. సో, ఇక్కడ బ్రిటిషర్స్‌కి, జర్మన్ సోల్జర్స్‌కి ఫ్రెండ్స్ అయిపోయారు కదా! సో, కామన్‌గా ఏమేమి థింగ్స్ మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు ఇద్దరిలో కూడా క్రిస్మస్ ఈవ్ అప్పుడు. The British and German soldiers were on the opposite side of the war, but they were all humans at the end of the day. They put down the weapons for a day and came together to celebrate Christmas as friends. They shared stories and food, played games together, and sang carols in their trenches at night. Soldiers on both sides despised the war and were anxious to go back home. Next question number 6. What is Connie's Christmas present? Why is it the best Christmas present in the world? సో, దానికి ఆన్సర్ ఏంటి అంటే, Connie mistook the other to be her husband. She had long waited for her Jim to come back the war on the Christmas and finally had him by her side. Even if it were mistake, the old lady was happy after years of waiting. The joy she must have felt was definitely the best Christmas present in the world. నిజమే.
ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి తన హస్బెండ్ వస్తాడని వెయిట్ చేస్తూనే ఉంది కాని. సో, తను నేరేటర్‌ని చూసి బై మిస్టేక్ తన హస్బెండ్ అనుకుంటూ ఉంది. కాకపోతే ఆమె మిస్టేక్‌గా అనుకున్నటువంటి ఆ హ్యాపీనెస్సే ఆమెకొక బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 7 చూద్దాం ఇక్కడ. డూ యూ థింక్ ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈస్ సూటబుల్ ఫర్ ఇట్? కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీ అదర్ టైటిల్స్? సో, నాకైతే ఈ టైటిల్ అనేది కరెక్ట్‌గా సూట్ అయిందనే అనిపిస్తుంది. ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈస్ మోస్ట్ సూటబుల్ ఫర్ ద క్లైమాక్స్. For old Mrs. Macpherson, no present could have been better than having her husband back from the war with her at home on Christmas Day. She had long waited for him, anxious for his happy and feeling alone in the long journey that her life has been. Since the story is centered around the theme of Christmas and wars, an alternate title could be Christmas Homecoming. ఒకవేళ ఆల్టర్‌నేట్ టైటిల్ పెట్టాలంటే 'క్రిస్మస్ హోమ్ కమింగ్' అని పెట్టొచ్చు. కాకపోతే ఈ టైటిల్ అయితే నాకు చాలా సూటబుల్‌గానే సరిపోయింది అనేసి అనిపించింది. ఓకే. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ అబౌట్ ద కాంప్రహెన్షన్ చెక్ అండ్ ద క్వెషన్ ఆన్సర్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద ఫస్ట్ లెసన్. ఓకే. సో, వీటిల్ని మీరు దగ్గర పెట్టుకొని నీట్‌గా నోట్స్ కూడా రాసుకొని చదువుకోవచ్చు. ఎందుకంటే సీబీఎస్ఈలో మనకి సో, క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా వస్తాయి. కాబట్టి అంటే షార్ట్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ వస్తాయి. లాంగ్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా వస్తాయి. సో, మీకు లాంగ్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ కోసం నేనేం చేస్తాను అంటే, ఆ లెసన్ సమ్మరీ కూడా ఇస్తాను. సో, మీరప్పుడొచ్చేసి కొంచెం మార్చుకొని మీకు అనుగుణంగా మీరు క్వెషన్స్ కూడా ఆ లాంగ్ ఆన్సర్స్ కూడా రాయొచ్చు. ఓకేనా? కాబట్టి సమ్మరీ కూడా నేను ఇస్తాను మీకు. నెక్స్ట్ వీడియోలో ఇస్తాను సమ్మరీ. ఓకే. రైట్.